ఇదొక వాస్తవిక సంఘటన. పూర్తిగా వినే ప్రయత్నం చేయండి. ఒక యవ్వనస్తుడు ఒక వృద్ధ దంపతులకి భోజనం పట్టుకొని వెళ్ళాడు. ఆ భోజనం ఒక హోటల్ నుంచి తెచ్చారు. ఆ వృద్ధ దంపతులకి ప్రతిరోజు భోజనం ఆ హోటల్ నుంచే వస్తుంది. రెగ్యులర్గా వచ్చే అబ్బాయి రాకపోవడంతో తప్పనిసరి ఈరోజు ఈ కొత్త యవ్వనస్తుడు పట్టుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఈ వ్యక్తి భోజనం పట్టుకొని వెళ్ళగానే ఆ వృద్ధ దంపతులు అడిగిన తొలి ప్రశ్న ఏంటంటే, బాబు నీ కులం ఏంటి అని. దానికి ఆ యవ్వనస్తుడు నేను ఒక క్రైస్తవుని అని చెప్పుకున్నాడు. వాళ్ళు అన్నారు, నువ్వు క్రైస్తవుడు అవ్వడానికంటే ముందు నీకు కులం ఉంటుంది కదా, అదేంటి అని అడిగారు. దానికి అతని కులం చెప్పిన తర్వాత ఆ వృద్ధ దంపతులు అన్నారు, రేపటి నుంచి ఆ హోటల్ వాళ్ళకి చెప్పండి, రేపటి నుంచి భోజనం పంపించకపోయినా పర్వాలేదు, కానీ తక్కువ కులస్తులతో ఎంత మాత్రం పంపించవద్దు, లేకపోతే మేము వాళ్ళతో మాకున్న అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటాం అని చెప్పండి, ఈ భోజనం తీసుకెళ్ళిపో అని చెప్పేసి అన్నారు. అసలు క్రైస్తవుడిగా మారినంత మాత్రాన సమాజం దళితుడిగా చూడటం మానేసిందా? లేరు. ఆఖరికి క్రైస్తవ్యానికి పెట్టిన పేరేంటంటే ఫలానా కులానికి చెందిన దేవుడు ఆయన అని ఈ కులాన్ని క్రీస్తుకు కూడా ఆపాదించినటువంటి పరిస్థితి, అట్టి ఘనత ఈరోజు సమాజానికి దక్కింది. సరే, మూతికి ముంత ముడ్డికి చీపురు కట్టుకొని అవమానభరితమైన ఆక్రందనలతో కూడిన అగ్నిజ్వాల భరితమైనటువంటి స్థితిలో ఆవేదనలు అనుభవించినటువంటి దళితుడికి కలిగిన ఉపశమనం రిజర్వేషన్లు, ప్రత్యేకమైన హక్కులు. కేవలం క్రైస్తవుడిగా మారినంత మాత్రాన వారి ప్రత్యేక హోదా నుంచి వారిని వైదొలగింప చేస్తాం, వారి హక్కులు వారు కోల్పోతారని చెప్పడం మాత్రం నిజంగా అన్యాయమే అవుతుంది. మహాత్మా గాంధీ ఒకసారి అన్నటువంటి మాట, హైందవ్యంలోంచి క్రైస్తవ్యంలోకి మారిన కొంతమంది వ్యక్తులు నాకు తెలుసు, వారు క్రైస్తవులుగా మారినా కూడా వారు సమాజం యొక్క అస్పృశ్యతా భావాజాలంలో నుంచి వారు బయటపడలేకపోయారు అని. అది నేటికి ఆ పరిస్థితి అలాగే ఉన్నది. దళితుడికి జరిగిన అన్యాయానికి, ఆక్రందనలకి పూసినటువంటి ఐట్మెంటే ఈ రిజర్వేషన్లు. కలిగిన ఈ హక్కులన్నీ కూడా ఆ దళితుడి ఆవేదనను మాన్పేటువంటి వైద్యం మాత్రమే. గాయం ఇంకా మానలేదు. కులరహిత సమాజ నిర్మాణం నేటికీ జరగలేదు. కేవలం క్రైస్తవుడిగా మారినంత మాత్రాన మీ హక్కును కోల్పోతాం అనడం మాత్రం వారి స్వాతంత్రాన్ని హరించి వారిని ఇనుప పాదాలతో తొక్కడమే అవుతుంది. క్రైస్తవుడి యొక్క విశ్వాసం ఏంటి అని అంటే, తాను నమ్మిన సత్యం కోసం తన ప్రాణాన్ని లెక్క చేయడు. రిజర్వేషన్లు ఎంత, కానీ రిజర్వేషన్లు ప్రతి దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన ప్రతి వ్యక్తి హక్కు. ఆ హక్కు కోసం ఖచ్చితంగా పోరాడే పరిస్థితులు ఉంటాయి. చైతన్యంతో నడుచుకోవాల్సినటువంటి అవసరత ప్రతి ఒక్కరికి ఉంది.